మీ ఆయన నిజస్వరూపం ఇప్పుడు బయటపడింది. రే ఏం మాట్లాడుతున్నావురా? ఇంట్లో 50,000 క్యాష్ పెట్టుకొని లేవని ఎందుకు చెప్పా బావా? నాకు తెలియకుండా 50,000 క్యాషా? ఇవ్వడం ఇష్టం లేకపోతే ఇవ్వనని చెప్పే బావా, ఎందుకు ఈ అబద్ధపు మాటలు? రే 2 సంవత్సరాల నుంచి నీకు ఎవరు ఫీజు కడుతున్నాడు? ఇవ్వడం ఇష్టం లేకపోతే అసలు నేను చదివిస్తాననే మాటే తీసుకోను. మరి కబోర్డ్లో డబ్బులు ఎవరివి? పదరా. మరి ఇవి డబ్బులు కాదా అక్క? రే అవి నా డబ్బులు కాదురా. నీ డబ్బులు కాదా? మీ డబ్బులు కాకపోతే అక్కడికి ఎలా వచ్చాయి? దేవుడు వచ్చి పెట్టాడా? నందు నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావా? అనుమానించట్లేదు, అడుగుతున్నాను. ఇదెక్క ట్విస్ట్ రా, మా అక్క నుంచి ఈ డైలాగ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదే. అవి నిజంగా నా డబ్బులు కాదు నందు. అవి అక్కడికి ఎలా వచ్చాయి నిజంగా నాకు తెలీదు. సూపర్ బావా, అబద్ధాలు అతికినట్టు ఎంత ఈజీగా మాట్లాడుతున్నావు. రే అవి నాకు కాదు. అయినా 2 సంవత్సరాల నుంచి నీ ఫీజు నేను కడుతున్నాను రా. ఇప్పుడు కట్టకపోవడానికి నాకేంటి ప్రాబ్లం? లోకువా, వాడు నా తమ్ముడు కదా. ఫీజు ఎప్పుడు కడితే ఏంటి, అసలు కడితే ఏంటి, కట్టకపోతే ఏంటి అనే లోకువా. రే లోకి, ఈ రోజు నుంచి ఎవ్వరూ నీ ఫీజు కట్టక్కర్లేదు, నేనే ఏదో ఒక బాధపడి కడతాను. మధు నందుని విడగొట్టే ప్లాన్స్లో మొదటి ప్లాన్ వల్ల ఎప్పుడూ లేనిది నందు అనుమానించింది. ఇంకా ముందు ఇంకెన్ని జరుగుతాయో మీరే చూడండి.